ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ రోజే మానేయండి. వెంకట్రామయ్య, అయ్యగారు చెప్పండి. నేను బాబా గారి దగ్గరికి వెళ్తున్నా. అబ్బాయి పెళ్లి విషయం మాట్లాడడానికి. రాగానే ప్రచారంగా వెళ్ళమని చెప్పు. అబ్బాయి గారికి పెళ్ళా అండి? నా జీవితంలో నాకంటూ ఎవరైనా ఉంటే అది నా కొడుకేనయ్యా. వాడి కోసం నేనేమైనా చేస్తా. ఇంతకీ నేను వాడి పెళ్లి గురించి వెళ్ళానని చెప్పుకో. అలాగేనండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, నా చెల్లెలకి ఇవే నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అశేష ప్రచారానికి నాన్నగారు రాలేకపోయారు. అయినా నేటి ప్రతిపక్షానికి, రేపటి బ్యాలెట్ బాక్సులకి వణుకు పుట్టించడానికి నాన్నగారే రావటం లేదు. ఆయన సిద్ధాంతాలు చాలు. మరెప్పటిలాగే మీ అమూల్యమైన ఓటు ముద్రను చెట్టు గుర్తుపై వేసి గెలిపించి పాత్ర. జై హింద్. ఓకే, ఐ విల్ చెక్ యువర్ ఫైల్. మీరేం భయపడవసరం లేదు. శ్యామపతిరాజు గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పండి చాలు, మీ పని పూర్తి అయిపోద్ది అంతే. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? బాబా గారు రాసుకి వెళ్ళారు బాబు. 2 రోజులు వచ్చేస్తానన్నారు. వీడేంటి ఇలా రక్తంతో? రాయ్, నీ రక్తం నాకు రేషన్ చెప్పదు. అన్నా, రాత్రి మన బాల్లో తాగి మన కుర్రలో కొట్టారట ఎమ్మెల్యే గ్యాంగ్. దెబ్బకు దెబ్బ పడాల్సిందే. ఎప్పుడు కొట్లాటే కాదురా, అప్పుడప్పుడు పవన్ కూడా వాడాలి. అర్థమైంది బాబు. రేయ్ అని మీరు గుర్తుపడతారు కదా, ఆ ఎస్సీ గడితో చెప్పి ఆ లోపలేసి కుమ్మించేస్తాను బాబు. పోనీ అందులో ఎవరో కొన్ని ఓ నమస్తే చేయించేద్దాం బాబు. వెంకటరామయ్య గారు, ఈ నెల నుంచి మీ శాలరీ 10,000 కట్ చేస్తుంది. అదేంటి బాబు? మీరు అచ్చనాలను ఆలోచిస్తున్నారు. ఇలా పోతే మీరు నన్ను మించేస్తారు. అందుకే మీ శాలరీ అలా అలా అలా. అత్తవ్వా, ఎంతసేపు ఎవరితో రా మాట్లాడుతున్నావు నువ్వు? ఏజ్ వెళ్ళిపోతుంది, బోర్ ఎండిపోతుంది, మొక్క వాడిపోతుంది, ముసిలెంటుకులు వచ్చేస్తే ఏమని భయం వేస్తుందిరా. ఎప్పుడు రా నువ్వు నాకు నెంబర్ ఇచ్చేది? నేనెప్పుడు రా వాళ్ళతో మాట్లాడి లైన్లో పెట్టేది? నీ
ఆగరా ఎదువా, నీ గురించి 3 నెంబర్లు తీసాను, రాసుకో. 9247859026, 39538247628302. చెప్పు డార్లింగ్. హలో, హలో, ఎవరండి? నా పేరు రాజు, సేనాపతి రాజు. నా క్వాలిఫికేషన్ మా నాన్న ఎంపీ, నా బ్యాక్గ్రౌండ్ మా నాన్న ఎంపీ. చెప్పండి. మా నాన్న ఎంపీ చిచి సేనాపతి రాజు. ఆల్రెడీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకో. హలో 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 హలో, సారీ, రాంగ్ నెంబర్. ఇప్పుడు మనం రెండో అస్త్రాన్ని వాడదాం. హలో, నా పేరు రాజండి, సేనాపతి రాజండి. నా క్వాలిఫికేషన్ మా నాన్న ఎంపీ అండి. నా బ్యాక్గ్రౌండ్ కూడా మా నాన్న ఎంపీ అండి బాబా. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానండి బాబు. సారీ అండి, ఇంకో 15 నిమిషాల్లో నా పెళ్ళి. ఒకసారి ఆలోచించండి. సారీ అండి, బెటర్ లైక్ నెక్స్ట్ లైఫ్. హల్లండి బాబు, ఏనండి దేవుడా, ఒకదానికి పెళ్ళి అయిపోయింది, ఇంకో దానికి పెళ్ళి అయిపోయింది, మూడో దానికి ట్రై చేద్దాం. చెప్పండి నాన్నగారు. ప్రచారం అయిపోయిందా? ఎలాగో మనమే గెలుస్తాం కదా, ఎందుకు ఈ ప్రచారాలు మీ యాత్రలు? అదంతా ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం నాన్న. నువ్వు జాగ్రత్త. అలాగే నాన్నగారు, ఉంటాను. ఉంటాను. అన్నా, సార్ ఎందుకు ఎప్పుడు ఇక్కడే నది వంక అలా చూస్తూ ఉండిపోతారు? అసలు ఏముందని? కాంపౌండ్ సార్ వస్తున్నాం. ఏంట్రా మీకోలా? అదేమీ లేదు సార్, సార్ ఏంటి నది వంక చూస్తూ ఉండిపోతారంటే నన్ను అంటున్నాడు. అదా, దారిలో తగిలే చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, గుంటలు, గట్లు దాటుకుంటూ ఈ నది ఎలా ప్రవహిస్తుందో అలాగే నా రాజకీయం కూడా సాగిపోవాలనుకుంటూ చూస్తూ ఉండిపోతా. అర్థమైందా? పద. ఇలా లాభం లేదు కానీ ఈసారి ఎంపీ గారు అబ్బాయి టచ్ చేద్దాం. హలో, నా పేరు రాజు, సేనాపతి రాజు. నా క్వాలిఫికేషన్ మా నాన్న ఎంపీ, నా బ్యాక్గ్రౌండ్ మా నాన్న ఎంపీ. నన్ను లవ్ చేస్తావా, నిన్ను చంపేయమంటావా? చంపితే చంపావు కానీ శుక్రవారం మాత్రమే నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, ఓకేనా? అదేం లవ్వే? ఎందుకంటే సోమవారం మంగళవారం కమిషనర్ అబ్బాయితో ఉంటాను, బుధవారం గురువారం ఎమ్మెల్యే గారి అబ్బాయితో ఉంటాను. సో శుక్రవారం శనివారం మాత్రమే నేను ఖాళీగా ఉంటాను. అందుకే శుక్రవారం శనివారం నేను లవ్ చేస్తాను. అదే ఆధార్ కూడా అవునని తగులుకోవచ్చుగా, ఆ రోజు ఎందుకు వదిలేసావు?
ఆదివారం మాత్రం నేను ఖాళీ అబ్బా. మధ్యాహ్నం వరకు పార్లర్లో ఉంటాను. మధ్యాహ్నం తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను. నీ అమ్మ వాట్ అర్జెంట్ ఫోన్ కచ్చే. స్టూపిడ్. కట్ చేయకపోతే నిజంగానే చెప్పేస్తాను. కచ్చే. వీళ్ళతో కాదు కానీ రేపు రా చెప్తాను. మొన్న ప్రచారానికి వెళ్తే చూసి నవ్విందన్నాను కదా, ఈ అమ్మాయ్యారా? రే యదవా, నీదెప్పుడు అంతే బతుకురా పో. హాయ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు టైంకి రమ్మని? చూడు టైం ఎంత అయిందో. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అంతే. దీనికే ఇష్యూ చేయాలా? అలాంటప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కదా. అంటే బైక్ మీద ఉన్నా, కాల్ చేయడానికి అవ్వలేదు. సర్లే పద. రే ఈ అమ్మాయి నాలు పడిచావురా? అదా, అంటే నువ్వు ప్రచారానికి వెళ్ళావు కదా, అప్పుడు నేను ఈ అమ్మాయి వెనకాల వెళ్ళాను, అప్పుడు పడేసా. ఎల్లు రైడ్ లేట్ అయిపోతుంది, పాప చల్లారిపోతుంది. ఎల్లు. పోతారు రే, నాశనం అయిపోతారు. ఒరే ఆలం, ఇంకా ఎవరితోటిరా మాట్లాడుతున్నావు? నా జీవితం కాలిపోయింది. ఇంక ఓ నంబర్లు నాకు వద్దురా బాబు. ఊర్లో ఉన్న మా మరదలే పెళ్లి చేసుకుంటాను రా బాబు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. బావా, నువ్వు బాధపడిన అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ బాధ పెట్టగలవరా నువ్వు? ఏదో నేను ట్రై చేస్తానుగా. నేను ఇప్పటి వరకు మాట్లాడింది నీ మరదలతోనే బా. నువ్వే ఎలాగైనా మా పెళ్ళి సెట్ చేయాలి బా. బావా బావా బావా, బాబు వచ్చేస్తున్నాను. సేనాపతి రాజంట, లవ్వేది లేదంట, క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ నాన్నేనంట, ఎలక్షన్ల గొడవంట, ప్రచారాల పోరంట, రంగంలో దిగితే చాలు బ్యాలెట్ బాక్స్ స్టిక్ అంట. పాపలకి ఎగిరెగిరి పడుతున్న అబ్బాయి, వాట్సాప్ ఫేస్బుక్ అంటూ వెతికాడు. పాపగాడి సాయంతో తీసుకున్న నంబర్లు ఒక్కోటి హ్యాండ్ ఇస్తుంటే ఫీల్ అయ్యాడు.
నమస్తే బాబా గారు. నమస్తే నమస్తే. ఏంటి ఎంపీ గారు ఇలా వచ్చారు? మా అబ్బాయి వివాహం కోసం మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను. అంతా నాకు తెలుసు. నీ కొడుక్కి కళ్యాణ యోగం ఉంది, కానీ నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి బాబా, ఏం చేయమంటారు? నా కొడుకు వివాహం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. నీ ఆస్తి మొత్తం ఖర్చు పెట్టే. ఏంటి బాబా మీరు చెప్తుంది ఏదో నాకు అర్థం కావట్లేదు. నీ కొడుకు సీఎం కావాలి. రాష్ట్రాధిపత్యం సాధిస్తేనే నీ కొడుక్కి కళ్యాణ యోగం. ఏమంటున్నారు బాబా మీరు? ఇప్పటికిప్పుడు రాష్ట్రాధికారం అంటే అబ్బాయి సీఎం అవ్వాలంటే మాటలతో పని కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదంతా బోల్డ్ తతంగా ఉంటుంది. నీకు తెలియదేం కాదు కదా. ఇప్పటికిప్పుడు రాష్ట్రాధికారమా? నీకు నీ కొడుక్కి రాజకీయం నేనే నేర్పించాలా? అర్థమైంది బాబా. మీరు చెప్పిన విధంగానే అన్నీ నేను చేసుకొస్తాను. సెలవిప్పించండి. హలో, మీరేం చేస్తారేటో నాకు తెలీదు. ఎవడెవడికి ఎంతెంత ఇస్తారో, ఏ ఎమ్మెల్యేని ఏ ఎంపీని ఎంతెంత కొంటారో నాకు తెలీదు. నా కొడుకు సీఎం కావాలి అంతే. నేను ఎంపీ పర్సనల్ పిఏ అని మాట్లాడుతున్నానండి. నేను పంపించిన సూట్ కేసులు మీకు అందయ్యా? ఓకే, పని జరిగిపోవాలి. ఇది పెద్ద అయిన ఆర్డర్ అండి. నమస్తే సార్. ఓకే, నేను చూసుకుంటా. నమస్తే సార్. మేము చూసుకుంటాం. పంపగలరు, పైసలు అయిపోయాయంట. మీరు వెళ్ళా పని చూడండి రా. भाई हाँ सर, मैं अभी जी का बात करूँगा. ठीक है. వెల్కమ్ టు న్యూస్ టుడే. మీరు చూస్తుంది ఆర్ న్యూస్. సేనాపతిరాజు 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 రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ పేరు ఎవరిది? ఇంకెవరిది? మన కొత్త సీఎం గారు చిన్న వయసులో పార్లమెంట్ అడుగు పెడుతున్నారు. సేనాపతిరాజు. రండి సీఎం గారు రండి. నాన్నగారు తమను సీఎం చేశారు బాబు.
ఏం జరిగింది నాన్న? బాబా దగ్గరికి వెళ్ళాను, నిన్ను సీఎం చేయమన్నారు, చేసేసానంతే. ప్రమాణ స్వీకారం ఎప్పుడు నాన్న? ప్రమాణ స్వీకారం తర్వాత గానీ హోమ్ మినిస్టర్ కూతురుతో నీకు పెళ్లి సంబంధం కుదిరింది, నిశ్చితార్థం చేసుకోమని ఇప్పుడే పిలిచారు. వెళ్దాం పద. అదండి ఇది కదా, ఏ అమ్మాయి దొరకలేదు అనుకుంటే శివరాఖరికి హోమ్ మినిస్టర్ గారి కూతురే తగిలింది. అంతే వెళ్ళి బూర్లుగా పట్టం అంటే ఇదేనండి బాబా. నీ కొడుకు వివాహం కోసం నీ కొడుకు కళ్యాణ యోగం. ఒక్కొక్క భూ పాటి డైలాగ్ చెప్పు. రెడీ, యాక్షన్. టామ్ క్రూజ్. సేనాపతి రాజు యాక్షన్.